ఆరు కాలం కష్టపడి పండించుకున్న పంట అకాల వర్షంతో నాశనమవుతోంది. ఎంతో కష్టపడి పండించిన అన్నదాతలకు వడగళ్ల వాన కన్నీళ్లను మిగిల్చింది. మహబూబ్ నగర్ జిల్లా డోర్నాకల్ మండలం చిల్కోడు సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వరి ధాన్యం మంగళవారం నాడు రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్ద కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు వేణు మాట్లాడుతూ చిల్కోడు సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నాణ్యత కోసం ఆరబోసిన వరి ధాన్యం ఆ సమయంలో కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. ఓకే బాగుంటుంది ధాన్యం కొనుగోలు సెంటర్లో నీరు కారేటట్టు చూపెట్టు. నేను చిరుకోడు సొసైటీ సెంటర్లో వరి ధాన్యం పోసాను. నైట్ కురిసిన అకాల వర్షానికి పట్టాలు కప్పిన వరి ధాన్యం మీద పట్టాలు కప్పిన పట్టాలు ఆగలేదు, గాలి నుంచి లేచిపోయినాయి. మరి వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయినాయి. ఎటైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. తడిసిన ఒడ్లు కూడా సేకరించాలని మా యొక్క ప్రార్థన.